వెల్కమ్ బ్యాక్ టు ప్రసు కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇవాళ నేను నెయ్యిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇలా పెరుగు మీద మిగడను 10 days వరకు స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 10 daysకి ఒకసారి ఇలా మిగడని తీసి నెయ్యిని ప్రిపేర్ చేస్తాను. నెయ్యిని ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, చాలా ఈజీ. మనం మీగడ మొత్తం మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. మీగడ బాగా రావాలి అంటే పాలని చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని కాగబెట్టి తోడేసుకోవాలి. మిక్సీ మూతని బాగా టైట్గా పట్టేసి మిక్స్ చేయాలి. మొత్తం వెన్నపూసనంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నాకైతే ఇంత వెన్నపూస వచ్చింది. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెన్నపూసని వాటర్లో 2 times వాష్ చేసుకోవాలి. మొత్తం అలా ప్రెస్ చేస్తూ అంతా బాగా వాష్ చేసుకోవాలి. మనం వాష్ చేసి పెట్టుకున్న వెన్నపూసని మరొక గిన్నెలో వేసి కరిగించుకోవాలి. వెన్నపూస మొత్తం బాగా కరిగేంత వరకు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెన్నపూస బాగా కరుగుతుంది చూడండి. పొంగు వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 minutes దాకా అలాగే హీట్ చేయాలి. ఇప్పుడు ఒక చిట్కా అండి, పెరుగు తొందరగా తోడవ్వాలంటే ఎండుమిర్చిని వేస్తే తొందరగా తోడవుతుంది. ఎప్పుడైనా ఫాస్ట్గా తోడవ్వాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా బురుగు మొత్తం పొంగి అది చల్లబడుతుంది. ఎప్పుడైతే బురుగు తగ్గుతుందో అప్పుడు నెయ్యి రెడీ అయినట్లు. నెయ్యి మంచి సువాసనగా ఉండాలంటే తమలపాకుని యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తమలపాకుని యాడ్ చేస్తున్నానండి. ఇలా తమలపాకు మొత్తం మునగాలి. 2 sides వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇల్లంతా మంచి నెయ్యి వాసన వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తమలపాకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నెయ్యి మొత్తం చల్లారిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. నెయ్యి 2-3 months స్టోరేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో ఆరోగ్యానికి మంచిది. అంతే అండి, ఒక గాజు సీసాలోకి స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.